హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సృజన శ్రీనివాస్ వ్లాగ్స్. మేము బాగున్నాం, మీరు బాగుండాలని కోరుకుంటున్నాం. ఈరోజు తెలంగాణ స్పెషల్ సొరకాయ సర్వపిండి. దీనికోసం ముందుగా ఒక చిన్న సొరకాయలో సగం తీసుకొని పీల్ చేసి ఇలా గ్రేట్ చేసి పెట్టుకోవాలి. లోపల గింజలు ఏమైనా వస్తే అవి తీసేయాలి. ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ కేజీ పిండిని మంచిగా జల్లించుకొని అందులో ఈ పేస్ట్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ నానబెట్టుకున్న ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు వేయాలి. తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేయాలి. నువ్వులతో సరపిండి టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికన్నా ముందు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో రుచికి సరిపడినన్ని పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర వేసి కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. వేయించిన పల్లీలని పొట్టు తీసి వేసుకోవాలి. ఇంకా కరివేపాకు కూడా వేసుకోవాలి ఇందులో. ఇప్పుడు మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేయాలి. చివరిగా ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసి పిండి కలుపుకోవాలి, కొన్ని వాటర్ వేస్తూ. నార్మల్గా చేసుకునే సర్వపిండి కన్నా సొరకాయ వేసి చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. సొరకాయ బియ్యపిండి కాంబినేషన్లో సొరకాయ అప్పాలు కూడా చేసుకోవచ్చు. అవి కూడా టేస్ట్ బాగుంటాయి. క్రిస్పీగా కాకుండా మెత్తగా బాగుంటాయి అవి కూడా తినడానికి. సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటర్ చూసుకొని వేస్తూ పిండిని కలిపి పెట్టుకోవాలి. నాకు తెలిసి సొరపిండి అందరికీ చాలా ఇష్టం ఉంటుంది. మా ఇంట్లో కూడా ఇష్టంగా తింటారు. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని కలిపి పక్కన పెట్టుకొని ఇప్పుడు 2 కడాయిలు తీసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది సొరపిండికి. ఆయిల్ అంత ఎక్కువ ఇష్టపడని వారు కొంచెం తక్కువగా వేసి కూడా చేసుకోవచ్చు. నేను 2 రకాలు చేసి చూపిస్తాను. ఇలా సరపిండిలాగా చేసుకొని సిమ్లో పెట్టి మూత పెట్టి కాల్చుకోవాలి. ఇందులో సొరకాయ పేస్ట్ వేస్తాం కాబట్టి ఇది తొందరగా అడుగు మాడుతుంది. అందుకనే సిమ్లో పెట్టి కాల్చుకోవాలి. మా చిన్నప్పుడు మా నానమ్మ చాలా టేస్టీగా చేసేది సొరపిండి. మనం ఇప్పుడు ఎన్ని రకాలు వేస్ట్ చేసుకున్నా అమ్మమ్మలు, నానమ్మలు చేసిన వంటల టేస్ట్ రావు కదా అసలు. ఇలాగే పిండినంతటిని సరపిండిలాగా చేసుకొని కాల్చుకోవాలి. మధ్యలో చూస్తూ ఉండాలి, తిప్పుతూ ఉండాలి. ఒకే దగ్గర కాలకుండా ఈవెన్గా కాలుతుంది తిప్పడం వల్ల. ఎంతో రుచికరమైన సొరకాయ సర్వపిండి అయితే రెడీ అయిపోయింది. వేడిగా తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మంచిగా క్రిస్పీగా కాల్చుకున్నాను నేనైతే. మీకు కూడా సొరకాయ సరపిండి ఇష్టమైతే కామెంట్ చేసి చెప్పండి. ఇలా చూసి ఇది మాడిపోయింది అని అనుకోవద్దు, చాలా బాగా క్రిస్పీగా కాలింది. చాలా బాగుంది టేస్ట్. మా ఆయనకి ఇలా క్రిస్పీగా కాలితేనే ఇష్టము. కొంచెం ఆయిల్ తక్కువ వేసి చేశాను చూడండి. ఆయిల్ తక్కువ వేస్తే ఇలా ఉంటుంది. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.